అమెరికాలో ఈ మధ్య యూనివర్సిటీస్లో సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. కొలంబియా యూనివర్సిటీ అమెరికాలో ఉన్న ఒక టాప్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో అర్బన్ స్టడీస్లో పిహెచ్డి చేస్తున్నటువంటి రంజని శ్రీనివాసన్ అనే ఇండియన్ స్టూడెంట్ను యూనివర్సిటీలో ఆమె పిహెచ్డి చేస్తుండగా ఆమె పాలస్తీనా కాజ్కు మద్దతు ఇచ్చింది అని ఆరోపిస్తూ ఆమె వీసాను రద్దు చేశారు. దీంతో ఆమె ఇండియాకు వచ్చేసింది. అలాగే కొలంబియా యూనివర్సిటీలోనే మరో స్టూడెంట్ను వీసా రద్దు చేశారు. అతను కోర్టుకు వెళ్ళి కొంత ఉపశమనం పొందినట్లు ఉంది, కానీ అతన్ని కూడా డిపోర్ట్ చేస్తామంటున్నారు. ఇంకో యూనివర్సిటీలో ఏకంగా పోస్ట్ డాక్టోరల్ ఫెలో ఇండియన్ స్టూడెంటే, కానీ అతని వైఫ్ అమెరికన్ పాలస్తీనియన్ ఆరిజిన్. అతన్ని కూడా డిపోర్ట్ చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ ఉత్తర్వు జారీ చేసింది. ఏంటి వీళ్ళపైన ఆరోపణ అంటే హమాస్కు మద్దతుగా నిలిచారు, పాలస్తీనా కాజ్కు అనుకూలంగా ఉన్నారు, వీరు వయలెన్స్ను టెర్రరిజాన్ని ప్రమోట్ చేస్తున్నారన్నది వీళ్ళపైన విమర్శ. నిజంగా వయలెన్స్ను టెర్రరిజాన్ని ప్రమోట్ చేస్తే అమెరికా డీల్ చేసే పద్ధతి వేరే ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళని డిపోర్ట్ చేయరు, వాళ్ళ ముందు అరెస్ట్ చేస్తారు, గ్వాంటనామో బే లాంటి జైల్లో పెడతారు. వారు అమెరికా చట్టం విధించిన శిక్ష పూర్తయ్యాక తమ మాతృదేశాలకు పంపిస్తారు. అందువల్ల క్రిమినల్ యాక్ట్ అమెరికాలో గడ్డపైన పాల్పడితే వాళ్ళను ఇంటికి పోనీయరు అంత సులభంగా. అందువల్ల నిజంగానే టెర్రరిజాన్ని వయలెన్స్ను ప్రోత్సహిస్తే వారిని డిపోర్ట్ చేయరు, అరెస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు డిపోర్ట్ చేస్తున్నారు అంటే నాకు ఐ రియలీ డోంట్ నో వాళ్ళు ఏం మాట్లాడారు. వయలెన్స్ నిజంగానే టెర్రరిజాన్ని ప్రమోట్ చేశారా? హింసను తీవ్రవాదాన్ని అమెరికా గడ్డపై కాదు, ఎక్కడ ఎవరు ఏ కారణరీత్యా ప్రమోట్ చేసినా వాళ్ళని శిక్షించాల్సిందే, ఇందులో డిస్ప్యూట్ ఏమీ లేదు. ఇది భారతదేశంలో చేసినా అమెరికాలో చేసినా యాక్సెప్ట్ టెర్రర్ను యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే తీవ్రవాద చర్యలు, ఈవెన్ మంచి కాజ్ కొరకు తీవ్రవాద చర్యలు చేసినా దాన్ని అంగీకరించకూడదు. అందువల్ల ఈ యాక్సెప్ట్ టెర్రర్ను కండోన్ చేసే ప్రసక్తే లేదు. అది అమెరికా చేయదు, ఇండియా చేయదు, చేయకూడదు కూడా. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఏది రైట్ ఏది రాంగ్ అని చరిత్ర నిర్ణయిస్తుంది. రైట్ అయినంత మాత్రాన హింసకు పాల్పడే హక్కు లేదు కదా. వయలెన్స్ ఫర్ రైట్ కాజ్ ఆల్సో యాక్సెప్టబుల్ కాదు. అందువల్ల నిజంగానే ఈ ఇండియన్ స్టూడెంట్స్ వయలెన్స్ను టెర్రరిజాన్ని ప్రమోట్ చేస్తే వాళ్ళని డిపోర్ట్ కూడా చేయదంటారు. వాళ్ళపైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసి అమెరికన్ చట్టాల ప్రకారం వారిని శిక్షించాలి అంటారు. కానీ అమెరికా అలా చేయడం లేదు కనుక బహుశా వారు పాలస్తీనియన్ కాజ్కు సింపథైజ్ అయినందుకు వారిని పైన చర్య తీసుకుంటున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడే కాదు, ట్రంప్ పవర్లోకి రాకముందు బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇజ్రాయిల్ హమాస్ పైన దాడి చేస్తామంటూ గాజా పైన యుద్ధం చేసి వేల మందిని చంపేసి వేల మందిని డిస్ప్లేస్ చేసిన నాడు అమెరికాలో ఒక 50 యూనివర్సిటీస్, కనీసం ఒక 50 యూనివర్సిటీలో ఫ్యాకల్టీ స్టూడెంట్స్ నిరసన ప్రదర్శనలు జరిపారు. 50 యూనివర్సిటీలు నిరసన ప్రదర్శనలు జరిపి వారు తమ యూనివర్సిటీసు ఇజ్రాయిల్తో ప్రభుత్వ ఫండింగ్తో జరిపే కార్యక్రమాలు సస్పెండ్ చేయాలి, ఇజ్రాయిల్ ప్రభుత్వంతో ఏ రకమైన సంబంధాలు ఉండకూడదు అని పెద్ద పోరాటం చేశారు. దాన్ని ఎదుర్కోవటానికి ట్రంప్ లాంటి వాళ్ళు అమెరికా ఇది యాంటీ జూయిష్ ప్రొటెస్ట్లు, యూదులకు వ్యతిరేకంగా జరుగుతున్న దుర్మార్గం అని చెప్పారు. కానీ ఇది వాస్తవంగా యాంటీ జూయిష్ కాదు, యాంటీ ఇజ్రాయిల్. ఎందుకంటే ఈ ప్రొటెస్ట్లో యూదులు కూడా ఉన్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే సో సమ్ ఆఫ్ ద ప్రొటెస్టర్స్ ఈవెన్ జ్యూస్ ఆల్సో. అందువల్ల ఈ ప్రొటెస్ట్లలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి? యూనివర్సిటీస్ అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాపితంగా యూనివర్సిటీస్ ప్రోగ్రెసివ్ థాట్స్కు కేంద్రాలుగా ఉంటాయి. లిబర్టీ, ఈక్వాలిటీ, హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు అనేక వాటికి ఇవి కేంద్రాలుగా ఉంటాయి.
ఎందుకంటే మీరు ఏ ఉద్యమాలను తీసుకోండి, యూనివర్సిటీస్ అనేది కేంద్రాలుగా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో జరిగింది, ఆంధ్ర విశ్వవిద్యాలయం కేంద్రంగా జయాంధ్ర ఉద్యమం జరిగింది, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటానికి కేంద్రంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్ గొప్ప పాత్ర పోషించాయి. మీరు ఇండియాలో కూడా ఈ పాత్రగా ఉంటుంది. అమెరికాలో ఇప్పుడే కాదు, 1960sలో అమెరికా వియత్నాం పైన వార్ ప్రకటిస్తే అమెరికాలోని యూనివర్సిటీలన్నీ బగ్గుమన్నాయి. పెద్ద ఎత్తున వేల సంఖ్యలో అమెరికన్ యూనివర్సిటీస్లో వియత్నాం వార్కు వ్యతిరేకంగా పెద్ద పోరాటాలు జరిగాయి. ఇండియన్ యూనివర్సిటీలు, ఉస్మానియా యూనివర్సిటీలో రాత్రి 10 గంటలకు కూడా వేల సంఖ్యలో విద్యార్థులు బయటికి వచ్చి హమారా నామ్ తుమారా నామ్ సబ్కా నామ్ వియత్నాం వియత్నాం అని నినాదాలు ఇచ్చారు. అలా ప్రపంచవ్యాపితంగా యూనివర్సిటీస్ ఒక రోల్ ప్లే చేస్తాయి. దాన్నే జవహర్లాల్ నెహ్రూ అంటాడు, ఆన్వర్డ్ మార్చ్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్, అడ్వెంచర్ ఆఫ్ ఐడియాస్ అంటారు. మీకు నామ్ చామ్స్కీ లాంటి పబ్లిక్ ఇంటలెక్చువల్సే కావచ్చు, చాలామంది పబ్లిక్ ఇంటలెక్చువల్స్ యూనివర్సిటీస్ నీడనే తమ ఆలోచనలతో దే స్పోక్ ట్రుత్ టు పవర్. స్పీకింగ్ ట్రుత్ టు పవర్ అనేది యూనివర్సిటీస్ నుంచి మొదలవుతాయి. యూనివర్సిటీస్కు స్ట్రక్చరల్గా కూడా అటానమీ ఉంటుంది. వరల్డ్ వైడ్గా మీరు యూనివర్సిటీస్ అన్నిటికీ కూడా అటానమీ ఎందుకు ఉంటుంది? ఈ స్పీక్అవుట్ కొరకే ఉంటుంది, ప్రభుత్వాలను ప్రశ్నించడానికి ఉంటుంది. ఇప్పుడు నేను ఉస్మాన్ సిటీలో 1988లో చేరాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ విధానాల్ని తప్పుదారిన పట్టినప్పుడు ప్రజల పక్షాన నిలబడి తీవ్రంగా ప్రశ్నించాను. కానీ నా ఉద్యోగం ఏం పోలేదే. 1993లో నాకు ఇప్పటికి గుర్తు, 1989లో నేను జాబ్లోకి వచ్చి 1 ఇయర్ 1993 ఆ ప్రాంతంలో జనార్దన్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్న సమయంలో నేను అప్పటికి ఫ్యాకల్టీ లెక్చర్ 5 ఏళ్ళు అయింది. అప్పుడు ఈ ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ పైన పెద్ద పోరాటం జరిగింది. తర్వాత జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కూడా కోల్పోయారు. ఆ టైంలో నేను టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ డైలీ అన్నది ఇండిపెండెంట్కు ఒక ఆర్టికల్ రాశాను. దానికి వాళ్ళు గ్లాడ్ టు సీ హిమ్ గో అని ముఖ్యమంత్రి ఫోటో వేసి, ఇతను ఎంత తొందరగా రిజైన్ చేస్తే అంత మంచిది అని ఫోటో వేశారు. దానిపైన చీఫ్ మినిస్టర్ ఆఫీస్ మా వైస్ ఛాన్సలర్ని కాంటాక్ట్ చేశారు. హూ ఇస్ దిస్ మ్యాన్, ఏంటి సీఎం పైన గ్లాడ్ టు సీ హిమ్ గో రాస్తారా అని. మా వైస్ ఛాన్సలర్ని పిలిపించి అడిగాడు, నువ్వు 5 ఏళ్ళు అయింది ఉద్యోగంలో చేరి, 93 అంటే అప్పుడే నాకు కొడుకు పుట్టాడు, సో నీ భవిష్యత్తు మరి ఇబ్బందుల్లో పడితే నీ ఇష్టం, ఉద్యోగం పోతుంది అంటే నేను మా వైస్ ఛాన్సలర్ చెప్పాను, ఇఫ్ యూ లైక్ మీ ప్లీజ్ టెల్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ టేక్ యాక్షన్ వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్, మీకు ఏ చర్య చేతనైతే ఆ చర్య తీసుకోమనండి అని అన్నాను. మా వైస్ ఛాన్సలర్ వాజ్ షాక్డ్ అన్నట్టు, ఏంది ఇది ఇంత ధైర్యంగా చెప్తున్నావు అంటే, నేను ఐ బిలీవ్ ఇన్ ఫ్రీడమ్, ఇంటలెక్చువల్ ఫ్రీడమ్. నేను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ రాయాల్సిన వాడిని కూడా రాయకుండా నేను యూనివర్సిటీలో జాబ్ ఎందుకు చేస్తున్నాను? బికాజ్ ఐ బిలీవ్, ఐ లవ్ దిస్ ఫ్రీడమ్. అందువల్ల నేను ఇంటలెక్చువల్ ఫ్రీడమ్ ప్రేమిస్తాను, పబ్లిక్ ఇంటలెక్చువల్ లాగా జీవిస్తాను కనుక నేను ఖచ్చితంగా రాస్తాను, ఎందుకంటే యూనివర్సిటీ యాజ్ అన్ అటానమీ అని అప్పటి నుంచి ఇప్పటి వరకు టీవీ ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా నిరంతరం ఐ హ్యావ్ బీన్ క్వశ్చనింగ్ ద పీపుల్ ఇన్ పవర్. నథింగ్, నాకేమీ కాలే, నేను రిటైర్ అయ్యేదాకుండా నా ఉద్యోగం ఎక్కడ పోలే. ఆఖరికి నేను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కూడా రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్లో అయితే రిజైన్ చేసి పోటీ చేయాలి. నేను 8 ఏళ్ళు లీవ్ పెట్టి వచ్చి పోటీ చేశాను, ఎమ్మెల్సీగా ఉన్నాను. నా ఎమ్మెల్సీ అయిపోయాక వెళ్ళి యూనివర్సిటీలో మళ్ళీ చదువు చెప్పుకున్నాను. ఈ 8 ఇయర్స్ కూడా నేను నా పిహెచ్డి స్టూడెంట్స్ని గైడ్ చేస్తూనే ఉన్నాను. ఎందుకు? యూనివర్సిటీకి ఆ రకమైన స్ట్రక్చరల్ అటానమీ ఉంటుంది. కానీ ఇవాళ అమెరికాలో ఏం జరుగుతుంది? ప్రభుత్వం యూనివర్సిటీలను ఆదేశిస్తోంది, మీరు ఇంకో పాలస్తీనా ప్రొటెస్ట్లలో పాల్గొన్న వారిని అందరినీ మీరు పంపించేయండి. ముఖ్యంగా ఫారిన్ స్టూడెంట్స్ అయితే వెంటనే పంపించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. పోనీ ఇది ఒకటే కాదు, ఇదంటే పోనీయండి, ట్రంప్ ప్రభుత్వం చెప్తుంది నిజమే అనుకుందాం, దే మైట్ have ప్రమోటెడ్ వయలెన్స్, టెర్రరిజం. కానీ ఇంకేం చేస్తున్నారు? మీకు అమెరికన్ యూనివర్సిటీస్, చాలా పబ్లిక్ యూనివర్సిటీస్లో డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ అనే విధానం ఉంటుంది. ఇది బైడెన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓవరాల్ పాలసీ కూడా. మీరు హార్వర్డ్ యూనివర్సిటీ, MIT, టాప్ యూనివర్సిటీస్ ఏమైనా తీసుకోండి, డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూషన్ అని. అంటే వివిధ నేపథ్యాలు చెప్పడం. మీకు ఉదాహరణకు యూకే నుంచో, జర్మనీ నుంచో, ఫ్రాన్స్ నుంచో ఒక స్టూడెంట్ అప్లై చేస్తే
నేపాల్ నుంచో, భూటాన్ నుంచో, శ్రీలంక నుంచో ఒక స్టూడెంట్ అప్లై చేస్తే తక్కువ మార్కులు వచ్చినా నేపాల్లో శ్రీలంక స్టూడెంట్ సీట్ వస్తుంది, హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా. కారణం ఏంటంటే ఈ డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూషన్ అనేది విధానం. అంటే అన్ని రకాల కల్చర్స్, మార్జినలైజ్ కమ్యూనిటీసు, పేద దేశాల నుంచి వచ్చేటువంటి బిడ్డలకు కూడా అవకాశం ఇవ్వాలి. ఇలాంటి విధానం అమెరికన్ యూనివర్సిటీస్లో ఉంటుంది. అందుకే అమెరికన్ యూనివర్సిటీస్లో ప్రభుత్వాల్ని ప్రశ్నించి నోరు లేని మూగజీవుల పక్షాన చాలా రీసెర్చ్ జరుగుతుంది, ఆర్టికులేషన్ ఉంటుంది. కానీ ట్రంప్ వచ్చాక ఏం చేస్తున్నాడు? వీటన్నిటిపైన ఫండింగ్ ఆపేస్తున్నాడు. మీకు ఆఫ్రో అమెరికన్ స్టడీసు, ఏషియన్ అమెరికన్ స్టడీసు, లాటినో స్టడీసు, అలాగే మీకు నేటివ్ అమెరికన్స్ పైన స్టడీసు, ఈ తమ రేసిస్ట్, వైట్ రేసిస్ట్ ప్రాపగండా ఎలా ఉందో చూడండి, వీటన్నిటికీ ఫండింగ్ ఆపేశాడు. ఇదే కాకుండా క్రిటికల్ రేస్ థియరీ, అంటే అమెరికన్ సమాజంలో నల్లజాతి ప్రజలు ఏ రకంగా ఏళ్ల తరబడి, సెంచరీస్ తరబడి వివక్ష గురయ్యారన్నది అమెరికన్ పిల్లలకు చెప్పకూడదు, అమెరికన్ ఇన్స్టిట్యూషన్లో చెప్పకూడదు. ఎందుకంటే వైట్ రేసిజాన్ని ప్రశ్నించినట్లు అవుతుందని క్రిటికల్ రేస్ థియరీ, క్రిటికల్ రీజనింగ్, క్రిటికల్ థింకింగ్ను ప్రమోట్ చేసే ఆల్ రీసెర్చెస్ ప్రోగ్రామ్స్ ఆపేస్తున్నారు, వాటికి ఫండింగ్ ఆపేస్తున్నారు. అంటే క్లియర్గా వేర్ ఈజ్ ఇట్ గోయింగ్? అమెరికా యొక్క గొప్పతనం ఏంటి? అమెరికా ఎందుకు ఇన్నోవేషన్కు కేంద్రంగా, అమెరికా ఈజ్ ద వండర్ఫుల్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్గా ఎందుకైంది? ప్రపంచానికి ఒక దిక్సూచిగా అమెరికా ఎందుకైందంటే ఇట్ ఈస్ ద అమెరికా సొసైటీ ఇచ్చే ఫ్రీడమ్, అమెరికా ఫస్ట్ అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ ఇస్తున్న స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను హరించే రీతిలో యూనివర్సిటీస్ ఇంటలెక్చువల్ ఫ్రీడమ్ పైన, యూనివర్సిటీస్కు ఉండేటువంటి ఆ ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఆ ఫ్రీడమ్ ఆఫ్ థాట్, అటానమీ ఆఫ్ మైండ్ పైన ఇవాళ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దాడి చేస్తుంది. దిస్ విల్ లీడ్ టు ద క్లోజింగ్ ఆఫ్ అమెరికన్ మైండ్. అమెరికన్ సివిలైజేషన్ ఇంత గొప్ప స్థాయికి నిలబెట్టి అమెరికన్ సమాజాన్ని ప్రపంచమంతా ఆదర్శంగా తీసుకొని అవకాశం వస్తే అమెరికాలో పోవాలనే కోరిక ఇవాళ ప్రపంచం అంతా ఎందుకుంది? అమెరికాలో ఎందుకో గూగుల్, ఎందుకో మైక్రోసాఫ్ట్, ఎందుకో యాపిల్ పుట్టింది? అమెరికా ఇంత ఇన్నోవేషన్కి ఎందుకు కేంద్రంగా ఉంది? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఓపెన్ మైండ్ ఆఫ్ అమెరికా. ఆ అమెరికన్ మైండ్ను క్లోజ్ చేసేటానికి ట్రంప్ ఆలోచిస్తున్నాడు.